Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఈటెల రాజేందర్ బీజేపీలో ఒంటరి వారయ్యారా? చీలికల్ని ప్రోత్సహిస్తూ గ్రూప్ రాజకీయాల్ని ఎంటర్టైన్ చేస్తున్నారా? ఈటెల రాజేందర్ అల్టిమేట్ లక్ష్యం అధ్యక్షుడయ్యి ఆ తర్వాత సీఎం కావడమేనా? ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు ఇవి. మరి ఈటెల రాజేందర్ ఏమంటున్నారు? తనతోనే మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఈటెల రాజేందర్. రాజేందర్ గారు నమస్కారం అండి. సో చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అల్టిమేట్ గోల్ అధ్యక్షుడయ్యి ఆ తర్వాత సీఎం కావడమే. ఏమంటారు మీరు? నాతో పరిచయం ఎన్ని సంవత్సరాలమ్మా మీకు? తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ నుంచి 20 సంవత్సరాలుగా మీకు మాకు పరిచయం. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఎప్పుడన్నా చేయి జాబ్ ఏమైనా అడిగినరా? నోరు విడిచి ఈ పదవి కావాలని చెప్పి ఎప్పుడు అడగలే. పదవుల వెంట పాకులాడిన వ్యక్తి కాదు ఈటెల రాజేందర్ అంటాడు. ఈటెల రాజేందర్ అంటాడు వచ్చిన బాధ్యతని బాధ్యతగా ప్రజల కోసం వాడిన తప్ప నా కోసం కూడా వాడిన కాదు. మీరు అంటున్నారు ఏదో చేరికల కమిటీ చైర్మన్ ఇస్తే ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది అమ్మ చేరికల కమిటీ? ఎక్కడ ప్రపంచంలో చేరికల కమిటీ ఉండదు. సరే ఇచ్చిండ్రు, నేను అర్థం చేసుకున్న నాయకుడు కాబట్టి దాన్ని పాటించే ప్రయత్నం చేసిన. చేరికలు ఎప్పుడు కూడా ఎవరి వ్యక్తిగతంగా పరిచయం ఉంటే వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేసే ఆస్కారం ఉంటుంది. ఒకటి, చేరికలు ఎప్పుడు కూడా ఇతర పార్టీల్లో భవిష్యత్తు లేదని చెప్పి భావిస్తే, భారతీయ జనతా పార్టీ ప్లాట్ఫామ్లో మాకు అవకాశం ఉందని భావిస్తే ఆటోమేటిక్ చేరుతారు. అంతే తప్ప ఏదో మనం పోయి కౌన్సిలింగ్ చేస్తే రాజకీయ నాయకులుగా సొంత ఆలోచన ఉన్న వాళ్ళు సొంత భవిష్యత్తును అసెస్ చేసుకునే వాళ్ళు కాబట్టి అట్లా నిర్ణయించుకుంటారు తప్ప మనం పోయి చేరికల కమిటీ పోయి చైర్మన్ ఇంటికి పోయినంత మాత్రం జైన్ కారు. రెండవ మాట ఏంటంటే ఏదో ప్రచార కమిటీ చైర్మన్ అడిగిండు, లేకపోతే ముఖ్యమంత్రి పదవి అడిగిండు, అధ్యక్ష మార్పు కూడా మీ పేరు వినిపిస్తోంది. ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు, పిచ్చి మాటలు మంచి పద్ధతి కాదు. ఇది ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఏదో అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పి పిలవకుండా ఎప్పుడు ఢిల్లీకి పోను నేను. వాళ్ళు పిలిస్తే తప్ప మాత్రమే పోతా. వాళ్ళు చెప్పు అని 10 సార్లు అడిగితే మాత్రమే అనే విషయం చెప్తా తప్ప ఇంతవరకు నా అంతటి నేనుగా అపాయింట్మెంట్ కోరి నా బాధకి ఇది ఉంది అని చెప్పి ఎప్పుడు చెప్పలేను నేను. రెండవది, పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాలంటే ఏ ప్రజానికమైతే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి భావించారు ఆ ప్రజల ఆశయాలు నెరవేర్చేటువంటి బాధ్యత పార్టీ మీద ఉంటుంది. పార్టీ నిర్ణయించుకుంటుంది ఎవరిని ప్రెసిడెంట్ చేయడం వల్ల, ఎవరిని ఏ బాధ్యతలు పెట్టడం వల్ల అది ఫుల్ఫిల్ అవుతుందో నిర్ణయించుకుంటుంది తప్ప ఒకరు కోరితే చేయదు. నేనే స్వయంగా ఇక్కడనే ఒక ప్రెస్ మీట్లో చెప్పిన, మేము గట్లా ఆయన మారుతాడు ఈయన మారుతాడు ఆ పదవి కావాలని చెప్పి ఎప్పుడు అడిగేటోడు కాదు. ఇప్పుడు ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు, కొనసాగుతున్నారు, ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తుందని చెప్పి నేను ఉల్టా ప్రశ్న వేసినాను. అందువల్ల ఇవన్నీ ఈ పిచ్చి రాతలు, ఈ పిచ్చి ప్రచారాలు మంచిది కాదు. ఈటల ఏం తక్కువ ఉండండి, 20 ఏళ్ళుగా ఏనాడు కూడా ఓడిపోయిన వ్యక్తిని మీకు తెలుసు. నేను 2 సార్లు నన్ను ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ చేసింది, తక్కువ కాదు. ఉద్యమ సందర్భంలో ఫ్లోర్ లీడర్ చేయడం జీవితం ధనమైపోయింది. 2 సార్లు మంత్రి చేసిన. ఇవన్నీ కట్టుకథలు తప్ప, కొద్దిమంది చేస్తున్న విష ప్రచారం తప్ప ఇట్లాంటి బురద తల్లి ఈటెల రాజేందర్ అంటుంది క్యారెక్టర్ కథం పట్టించాలనేటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు ఎవరైతే చేస్తుందో అవి ప్రజలు గమనిస్తారు, దాన్ని తిప్పికొడతారు. అయితే ఇందుకు ప్రధానంగా ఈటెల రాజేందర్ కేంద్రంగానే ఇప్పుడు బీజేపీ చుట్టూ వార్తలు అనేవి వస్తున్నాయి. స్ప్లిట్ చేయడానికి మీరే చూస్తున్నారు, మీరు కాదనేసరికి అక్కడ గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి, మీకు వ్యతిరేకంగానే మీటింగ్లు పెడుతున్నారు అని. గ్రూప్ రాజకీయాలు, నా క్యారెక్టరు గ్రూపు రాజకీయాలకు వ్యతిరేకమైన క్యారెక్టరు. మనిషి గౌరవించుకోవాలని, పార్టీ అందరి సమన్వయంతో ఎదగాలని చెప్పి కోరుకునేవాడిని తప్ప కాదు. అంటే నేను రాకముందు గ్రూపులు, ఏ పార్టీలైనా గ్రూపులు ఉంటాయి, గ్రూపులు లేని పార్టీలు ఉండవు, వైరుధ్యాలు లేని పార్టీలు కూడా ఉండవు. నేను కాదు, ఒక సామాన్యం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, కొంత పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళని అడుగుతూ చెప్తారు ఎవరెవరికి పడదు ఏమేమి పడదు. ఇవాళ కేవలం ఈటెల రాజేందర్ అంటోని పాపులారిటీ, ప్రజలలో ఉన్న పలచబడినటువంటి నీచమైన కుట్ర ఎవరెవరు చేస్తున్నారో, ఎవరెవరు మిలాఖత్ చేస్తున్నారో తప్పకుండా తెలుస్తుంది రేపు. అట్లాంటి ప్రయత్నం తప్ప ఈటెల రాజేందర్ అంటాడు కన్స్ట్రక్ట్ చేసేటోడు తప్ప డిస్ట్రక్ట్ చేసేటోడు కాదు. ఈటెల రాజేందర్ అంటాడు ప్రోయాక్టివ్ ఉంటాడు, పాజిటివ్ ఉంటాడు తప్ప 10 మందిని అల్లుకస్తాడు తప్ప విడగొట్టే బాపతోడు కాదు. ఈటెల రాజేందర్ అంటాడు ఎప్పుడు పవర్ మంగర్ కూడా కాదు.
నాకు ఏం తక్కువ ఉందని చేస్తాను నేను. అట్లా వాళ్ళకు ఉండొచ్చు ఎవరికైనా గ్రూపులు, కానీ మాకేం గ్రూప్ పంచాయతీలు లేవు. సో మీరు అధ్యక్షుడు కావాలని చూస్తున్నారు, ఆ తర్వాత సీఎం కావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీతో కలిసి గతంలో పనిచేసినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, వివేక్, జితేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి కూర్చొని మీటింగ్లు పెట్టుకున్నారు. అమ్మ నాకు మళ్ళీ ఫోన్ చేసిళ్ళు అందరూ. ఏందా అంటే మేము భోజనానికి పోయినాం తప్ప మాకు ఎవరితో సంబంధం లేదని చెప్పిండు. ఇక వాళ్ళతో ఇప్పుడు గట్లా చేయాలనుకుంటే ఓ 10,000 మందిని గ్యాదర్ చేస్తా, ఇక్కడ 10,000 మందిని గ్యాదర్ చేస్తా, ఓ 100 మంది నాయకులను గ్యాదర్ చేస్తా. గా ప్రయత్నాలు అయితే అమ్మ ఈటల రాజేందర్‌తోని వాల్యూ ఏందో సమాజం, తెలంగాణ సమాజం తెలుసు, వాళ్ళ వాల్యూ ఏందో కూడా తెలుసు వాళ్ళకి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వాల్యూ ఉంటుందమ్మా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, అంచనా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాకు అందరు ఫోన్ చేసింది చాలామంది, మేము భోజనానికంటే పోయినాం గిట్ట కాలేదు. నేను చేయలేను ఆ పని, కానీ నేను ఆ పని చేయను. నేను ఈ 10 మంది వచ్చి ఈటల రాజేందర్‌కి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఈటల రాజేందర్ పెద్ద లీడర్ అయిపోడు. 10 మంది కూర్చొని ఒక నా మీద లీకులు ఇచ్చి రాయించినంత మాత్రాన చిన్న నాయకుడు ఒక కాడు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఈటల రాజేందర్ అంటున్న చరిత్ర వీళ్ళందరికంటే కూడా 20 సంవత్సరాలుగా తెరిచిన పుస్తకంలాగా ప్రతి హృదయంలో ఉంది. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, మీకు గుర్తు చేస్తున్నాం. వల్ల ఇట్లే ఒకసారి కేసీఆర్ గారు నా నియోజకవర్గంలో మనం ఓడగొట్టడానికి కరెంటు స్తంభాల మీద కూడా కేసీఆర్ ఫోటో వేసుకున్నారు. ఫ్లెక్సీలు అయిపోయినాయి, ఓర్డింగ్స్ అయిపోయినాయి, పోస్టర్లు అయిపోయినాయి, గోడ మీద రాతలు అయిపోయినాయి, చివరికి కరెంటు స్తంభాలను కూడా వాళ్ళే ఆక్యుపై చేసుకున్నారు. అంటే ఈటల రాజేందర్ అంటే ముఖం ఎక్కడ కనబడద్దు, ఆయన పేరు ఎక్కడ గోడ మీద రాయొద్దు అని చెప్పి చేస్తే, నేను ఒక మాట అన్నాను. నేను అరే మీ ఫోటోలు, మీ రాతలు, మీ స్లోగన్స్ ఈ ఫ్లెక్సీల మీద గోడల మీద ఉంటాయి బిడ్డ, అవి చెరిపేస్తే పోతాయి, వానకు తడుస్తాయి, ఎండకు ఎండుతాయి, గాలితో కొట్టుకపోతాయి, కానీ నా ఫోటో, నా పేరు తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. గంత కెపాసిటీ ఉన్నాను నేనమ్మా, గంత ధైర్యం లేకుండా ఉన్నాను కాదు. పెడదామా మీ ఛానల్ ఉంది, పెట్టు. తెలంగాణ సమాజంలో ఈటల రాజేందర్ గారి పాత్ర ఏంది, ఈటల రాజేందర్ గారి పట్ల మీ అభిప్రాయం ఏందని చెప్తే టప్ప కొడతారు, గుర్తుపెట్టుకోండి. నన్ను పట్టుకొని ఏదో ఇట్లాంటి వెకిలి చేష్టలు, మకిలి ప్రయత్నాలు మంచిది కాదమ్మా. ఇంత కెపాసిటీ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ హిమంత బిశ్వ అస్సాం ముఖ్యమంత్రి లాగా నెక్స్ట్ తెలంగాణ సీఎం ఈటెల రాజేందరే కాబోతున్నాడు. దానికి సంబంధించినటువంటి క్యాంపెయిన్ అనేది అంతా మీ దగ్గర నుంచి, మీ పిఆర్ టీం నుంచే వచ్చింది అనేది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క నాయకుడు ఢిల్లీలోకి ఇంతమంది ఉన్నారు కదమ్మా. ఈటల రాజేందర్ గారు మా దగ్గరికి వచ్చిండ్రు, అపాయింట్మెంట్ కోరిండ్రు, మాకు ఇది కావాలి కోరినది ఒక్కొక్కరితో చెప్పమని. నేను మళ్ళీ చెప్తున్నా, పిలిస్తే పోతామమ్మా. మేము ఇజ్జతగాల వాళ్ళం కొంత, మేము పద్ధతుల వాళ్ళం కొంత, పిలిస్తేనే పోతాం, అడిగితేనే చెప్తాం. ఇంతవరకు ఇప్పుడు అస్సాం పోయినాం మేము, ఆయన నాకు పాత మిత్రుడు, నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆయన కూడా ఆర్థిక మంత్రి. వస్తావా అన్నాడు, వస్తా అని చెప్పిన నేను. వస్తావా అన్నాడు, వస్తా అని చెప్పిన నేను. గది తప్ప నేను కోరలే. మాకు పాత మిత్రుత్వం ఉంది. కాళాక టెంపుల్ పోయినాం మేము, ఫోన్ చేసుకుంటే కలుద్దామంటే కలుద్దామని కలిసాం. భారతీయ జనతా పార్టీ, నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిని, ఆయన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి, నేను ఆర్థిక మంత్రి, ఆయన ఆర్థిక మంత్రి. మేము జిఎస్టీ కౌన్సిల్లో 5 సంవత్సరాలు పనిచేసినాం. నేరమా అదేమైనా పోయి కలవడం అనేది? సో ఇప్పుడు సీనియర్ లీడర్గా బీజేపీలో ఎలాంటి మార్పులు రావాలి, ఏ మార్పులు వస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని మీరు అనుకుంటున్నారు? అది వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్, తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి, మన పార్టీ పరిస్థితి అసెస్ చేసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు చెప్తారు కదా పదే మా వాళ్ళు. ఇక్కడ వ్యక్తుల మీద ఆధారపడి ఉండదు, ఇక్కడ వ్యవస్థీకృతంగా ఉంటుంది. అందులో మా పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఢిల్లీ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? డబుల్ ఇంజన్ సర్కార్ కోసం కృషి చేయాలి, నెక్స్ట్ తెలంగాణలో పాగా వేయాలి అంటే ఏం చేయాలంటారు మీరు? ఇది నేషనల్ పార్టీ, వ్యక్తుల మీద డిపెండ్ అయిన పార్టీ కాదని చెప్పిన, కలెక్టివ్గా ఉంటుంది. వాళ్ళు ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు పాటించే వాళ్ళం, ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం తప్ప మేము ఉరుకురికి చేసేది ఏమి ఉండదు. సో చాలా క్లియర్గా బీజేపీలో కేంద్రంలో ఉన్నటువంటి ఒక సీనియర్ లీడరే చెప్తున్నారు, తెలంగాణలో మా పొజిషన్ 3rd ప్లేస్లోనే ఉంది, మాకు నిలబెట్టడానికి అభ్యర్థులు కూడా లేరు అని. చేరికల కమిటీ చైర్మన్గా మీకు అనౌన్స్ చేసిన తర్వాత పొంగులేటి, జూపల్లి వస్తారని చాలా వరకు ఊగిసలాట జరిగింది. రాకపోవడానికి కారణం ఏంటి? మీరేమన్నా వ్యతిరేకిస్తున్నారా? అమ్మ నా మీద ఆధారపడి ఉండదమ్మా, నా మీద ఆధారపడి రారు. రేపు ఈ పార్టీలో నేను వస్తే నేను ఒక ఎమ్మెల్యే అవుతా, ఒక ఎంపీ అవుతా, లేకపోతే ఇది అధికారంకి వస్తే నేను నా రాజకీయ భవిష్యత్తు బాగుపడుతుంది అంటే వాళ్ళు వస్తారు. అంతే తప్ప
వట్టిగానే మనం పోయి కౌన్సిలింగ్ చేస్తారారమ్మా, గుర్తుపెట్టుకోండి. నేను పదే పదే చెప్తా ఉన్నాం, చేరికల కమిటీ ఉన్నప్పటికి కూడా వాళ్లకు ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఇతర పార్టీ నుంచి వస్తారు, నాకు ఇక్కడ పలాని నియోజకవర్గం నాది ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుంటారు, ఎంపీ టికెట్ కావాలని కూడా కోరుకుంటారు. కానీ ఇక్కడ నేను ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేంత, ఎంపీ టికెట్ ఇప్పించేంత ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇది పార్లమెంటరీ బోర్డు ఉంటుంది, ఎన్నికల బోర్డు ఉంటుంది, ఇక్కడ ఉంటే పంపాల్సిందే, వాళ్ళు డిసైడ్ చేస్తే తప్ప మేము చెప్పే ఉండదు. వాళ్ళకు ఆ అష్యూరెన్స్ లేకుండా, నీకు ఒక ఎమ్మెల్యే నీ నియోజకవర్గంలో తప్పకుండా ఇప్పిస్తామని అష్యూరెన్స్ లేకుండా, ఎంపీ ఇప్పిస్తామని అష్యూరెన్స్ ఎట్లా వస్తారమ్మా? రారు కదా. వచ్చి పనిచేస్తూ ఉండాలి, దీంట్లో వచ్చి పనిచేస్తున్న క్రమంలో మీకు ఏమైనా వస్తుంది కావచ్చు, కానీ లేకపోతే లేదు. సో బీజేపీకి కేసీఆర్ని ఢీకొనే సత్తా ఇప్పుడుందా, ఇంకాస్త టైం పడుతుందా? దేశాన్ని పాలిస్తున్న పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న పార్టీ, ఇంత అనుభవం ఉన్న పార్టీ, నాకు తెలిసి ప్రజలైతే మొన్నటి వరకు ఇవాళ ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తేనే మనకి ఇక్కడ అధికారంకి వస్తుంది, కేసీఆర్ ఓడిపోతున్న భావన ఉన్నది. సో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మేము బీజేపీ ముక్త, కాంగ్రెస్ ముక్త అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, ఇవాళ పాత టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, పబ్బతి పట్టినా ప్రజలైతే ఓటేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వాళ్ళకు కూడా ఓటేయడానికి సిద్ధంగా లేరు. సో యూజువల్గానే కేటీఆర్ ఒక మాట పదే పదే అడుగుతున్నారు, సవాల్ చేస్తున్నారు, కాంగ్రెస్ బీజేపీకి సీఎం క్యాండిడేట్ ఎవరు అని. బీజేపీ సీఎం క్యాండిడేట్ ఎవరని మీరు అనుకుంటున్నారు? తెలియదు నాకు. అంత డెసిషన్ కేంద్రం తీసుకుంటుంది, అధిష్టానం తీసుకుంటుంది. కాంగ్రెస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రేవంత్ రెడ్డితో అప్పుడు గతంలో మీరు ఎలక్షన్కి సంబంధించి 25 కోట్లు అనేది అన్నారు. ఇప్పటికీ అది క్లియర్ అయిపోయిందా? మీ ఇద్దరి మధ్య శత్రుత్వం ఉందా, కేవలం అభిప్రాయాలు? అమ్మ, రాజకీయ పార్టీల నాయకులు డిబేట్ జరుగుతూ ఉంటుంది, ఉన్న సమాచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు అనేదాన్ని జడ్జి చేసేది ఎవరమ్మా? ప్రజలు నిర్ణయిస్తారు, మనం కాదు నిర్ణయించేది. అయినా నేను ఎక్కడ వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడన్నా, నేను ఎప్పుడూ నోరు జారను, వ్యక్తిగతంగా ఎవరిని కించపరచను, నా నైజం కాదు అది. వాళ్ళని ఇతరులను చిన్నగా చేయడం ద్వారా, తిట్టడం ద్వారా, ఆరోపణలు చేయడం ద్వారా నేను పెద్ద కావాలని కోరుకునే వ్యక్తిని కాదు. నాకు నేనుగా నేను గిది అని చెప్పుకుంటా తప్ప ఇతరుల గురించి చెప్పి నేను పెద్ద మనస్తత్వం కాదని 100 సార్లు నీకు చెప్పిన. రెండో మాట ఏంటంటే, అయినా నేను ఏమన్నాను, వ్యక్తిగతంగా మాట్లాడినా. నేను కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు సంపాదించి అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలకు కూడా డబ్బులు పంపిస్తున్నాడు, ఇంతెందుకు ఇక్కడ కూడా పంపించినా అని చెప్పి వాళ్ళు చర్చించుకుంటారని చెప్పిన. తప్ప అదేమన్నా? అట్లా చెప్పిన తప్ప ఏదో నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి గురించో ఇంకొకరి గురించి మాట్లాడలేను. సో ఇప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలంటారు? ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీరు అనుకుంటున్నారు? ప్రజలైతే అధికారం కనబడడానికి సిద్ధంగా ఉన్నారు. మన పని మీద ఆధారపడి, మన నిర్ణయాల మీద ఆధారపడి తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను. ఆ నిర్ణయాలు, ఆ పని అంతా కూడా చేయాల్సింది అధిష్టానం చేస్తుంది. ఇక్కడ అనేక రకాల టీములు ఉంటాయి, సర్వే రిపోర్ట్స్ ఉంటాయి. ఆ సర్వే రిపోర్ట్స్, ఆ టీముల రిపోర్ట్ల మీద ఆధారపడి అధిష్టానం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి. సో ముందు మీరు జాయిన్ అయినప్పుడు ఈటెల రాజేందర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, మన బీజేపీ డిఎన్ఏ ఆయనకు లేదు అన్నవాళ్ళు, సో ఇప్పుడు ఎలా చూస్తున్నారు మిమ్మల్ని? ఇది భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ అమ్మా. దీనికి పెద్ద కమ్యూనిస్ట్ డిఎన్ఏ, కాంగ్రెస్ డిఎన్ఏ, బీజేపీ డిఎన్ఏ, సెపరేట్ డిఎన్ఏ ఉండవు. దీనికి ఒకటే డిఎన్ఏ ఉంటుంది. ప్రజల ప్రేమను పొందగలిగి, ప్రజల చేత ఆస్వాదించబడి గెలిచి, ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు మంచి సర్వీస్ చేసి, ప్రజలు మెచ్చే, ప్రజలు నచ్చేటువంటి ఒక సుపరిపాలన అందించడమే పార్టీ యొక్క కర్తవ్యం ఉంటుంది తప్ప దానికంటే భిన్నమైన కర్తవ్యాలు ఉండవు. ఇక్కడ ప్రభుత్వంకి వస్తే హిందూ ఎజెండా అని ఇంకో ఎజెండా ఉండదు, కమ్యూనిస్ట్లో కమ్యూనిస్ట్ ఎజెండా, కాంగ్రెస్లో కాంగ్రెస్ ఎజెండా ఉండదు. ఒకటే ఎజెండా ఉంటుంది, ప్రజలకు మంచి పరిపాలన అందించడమే ఎజెండాగా ఉంటుంది. అట్లా పొలిటికల్ పార్టీగా భావిస్తే తప్ప ఇదో కమ్యూనల్ పార్టీగా నేను ఏం భావించను. సో ఇది కమ్యూనల్ పార్టీ కాదనుకుంటున్నప్పుడు చాలా వరకు వినిపిస్తున్నటువంటి మాట, శ్రీరామ్ని, జై శ్రీరామ్ నినాదాన్ని, లేకుంటే శ్రీరాముని బీజేపీ ఓన్ చేసుకుంది, ఆ దిశగానే ప్రచారం చేస్తుందని. ఈ రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేలానే డేట్స్ పెట్టుకొని రిలీజ్ చేస్తున్నారు అనే మాట. నాకు దగ్గర ఒకటి మాత్రం సత్యం, ప్రజల విశ్వాసాలని, సాంప్రదాయాలని
పొలిటికల్ పార్టీలుగా తప్పకుండా దాన్ని గౌరవించాల్సిన శక్తి ఉంటుంది. వాటిని ముందుకు తీసుకుపోయే క్రమంలో తోడ్పాటు అందించాల్సిన శక్తి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రజలలో లేదా? ప్రజల మధ్య లేదా? అందుకని ఆ తప్పుడు ప్రచారం. జై శ్రీరామ్, ఎస్ జై శ్రీరామ్ ప్రజలు అంటున్నారు, ప్రజల విశ్వాసం అది, మనం గౌరవించాలి కదా. వ్యక్తులుగా ఉండదు. ఒకసారి మాలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చినాం. నేను ఫస్ట్ 2004లో నేను ఏ గుళ్ళకు పోయటం కాదు. 2004లో ఏ గ్రామానికి పోయినా మొట్టమొదటిగా ఏ గుడి అవుతుందో ఆ గుడి కాడ కొబ్బరికాయ కొట్టించి బ్రహ్మాండంగా నన్ను ఒక చుట్టు తిప్పేది. నేను అప్పుడు అనుకున్నా, ఓహో ఇప్పుడు నేను నా ప్రాపర్టీ కాదు, నా కుటుంబ ప్రాపర్టీ కాదు, నేను ప్రజల ప్రాపర్టీ అని. ప్రజల విశ్వాసాన్ని గౌరవించకుండా, వాళ్ళ సాంప్రదాయాలను పాటించకుండా నేను ఎట్లా చేయడం అయితే చెప్పండి. అందుకని నేను వాళ్ళ దాన్ని కలిసిపోయాను నేను. సో ఇప్పుడు అందుకే కామాఖ్య దేవాలయాన్ని కూడా దర్శించుకొని వచ్చారు మీరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. శ్రీకాకుళ ఉద్యమం 1969లో నక్సల్బరీ ఉద్యమం తర్వాత శ్రీకాకుళ ఉద్యమం జరిగింది. శ్రీకాకుళ ఉద్యమంలో ఆనాటి ఆ పార్టీ, నక్సలైట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు పోయేటట్టు కావాలని గుళ్ళల్లో వాళ్ళు సమావేశాలు పెట్టుకొని గుళ్ళల్లో భజనలలో పాల్గొని కూడా చేసిన సందర్భాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు తప్పు కాదు ఇవన్నీ. నేను వచ్చిన భారతీయ జనతా పార్టీకి డెఫినెట్గా ప్రజల విశ్వాసాలను గౌరవిస్తా, వాటి పాటించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయింది, చూస్తారా మీరు? నాకు ఆ సినిమాల గురించి తెలియదు. రాముడిని బేస్ చేసుకొని వచ్చిన, రామాయణం ఆధారంగా తీసిన సినిమా. తెలియదు, నేను సినిమాలు ఎప్పుడు చూడలేదు, తక్కువ. సో ఆదిపురుష్ సినిమా చుట్టూ కూడా రాజకీయం నడిచింది. తెలియదు దాని గురించి ఎట్లా కామెంట్ చేస్తా, అసలు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అయితే ఇప్పుడు నిన్న హరగోపాల్కి సంబంధించి చూస్తే ఆయన మీద కేసు పెట్టడాన్ని, దేశద్రోహ కేసు పెట్టడాన్ని చూస్తే అంటే ఒక మాట, గంత వయసు ఉన్నటువంటి వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యతను నిర్వహించి సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించేటువంటి తత్వం ఉండొచ్చు. సమాజంలో ఎప్పుడు కూడా వైరుధ్యాలు ఉంటాయి. ఒకరు ఇది మాట్లాడితే ఒకరు దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి తప్ప, దాన్ని ఆహ్వానించాలి తప్ప, ఆ మేధోపరమైనటువంటి డిబేట్ని ఆహ్వానించాలి తప్ప దాన్ని కిల్ చేయొద్దు ఎక్కడ కూడా. ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడో నా పేరు ఎక్కడో నక్సలైట్ డైరీ రాసుకుంటారు. నక్సలైట్ డైరీ రాసుకున్నంత మాత్రం నా పేరు పెట్టచ్చా అండి? ఇవాళ ఎక్కడో హరగోపాల్ లాంటి వాళ్ళు, జనరల్గా వాళ్ళు కూడా మనుషులు, సమాజంలో వాళ్ళు కూడా చర్చిస్తూ ఉంటారు. ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరి కెపాసిటీ ఏంది, ఎవరెవరి యొక్క అంతరంగం ఏంది చర్చించుకుండొచ్చు. ఇలా వాళ్ళు ఎక్కడో సమావేశపరచుకొని డైరీలలో హరగోపాల్ గారి పేరు ఉన్నది కాబట్టి హరగోపాల్ గారి మీద ఈ కేసు పెట్టడం అనేది దుర్మార్గమైంది, అన్యాయమైంది. ఇది మంచి పద్ధతి కాదు. పార్టీలు ఏమైనా ఉండొచ్చు, రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, కానీ బాధ్యత కలిగిన ఒక ప్రొఫెసర్గా ఇన్ని సంవత్సరాల బాధ్యత నిర్వహించి ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాడు, శాంతి చర్చలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, ఆయన మీద ఈ వయసులో ఈ దేశద్రోహం నేరం పెట్టడం అనేది అన్యాయమైంది. నా వ్యక్తిగతమైన అభిప్రాయం అది. సేమ్ వరవర్రావు విషయంలో కూడా జరిగింది అంటే ఆయన కూడా ఏజ్ చూడాల్సిన ఫ్యాక్టర్ ఉందా, లేకుంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఈ వయసులో జైలు పెట్టాల్సిన చక్కర్ లేదండి. ఈ వయసులో జైలు పెట్టాల్సిన చక్కర్ లేదు. సో ఈటెల రాజేందర్ గారి దగ్గరికి వస్తే, ఈటెల రాజేందర్ గారిలో ఇప్పుడు అసంతృప్తి లేదు, చాలా కామ్గా కూల్గా తను అనుకున్నటువంటి టార్గెట్ వైపే వెళ్తున్నారు, ప్రజల్ని మళ్ళీ కలుస్తున్నారు, చైతన్యపరుస్తున్నారు, మమేకం చేస్తున్నారు, అంతే కదా? నా డ్యూటీ అది కదా, ప్రజల మధ్యలో ఉండడం, ప్రజలతో కలిసి ప్రయాణం చేయడం. ప్రజలకు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు వాళ్ళ బిడ్డగా గొంతు విప్పడమే నా కర్తవ్యం ఉంటుంది తప్ప అంతకంటే భిన్నమైన కర్తవ్యం ఎప్పుడు లేదు. సో మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అసలు ఈ గవర్నమెంట్ ప్రజా కంటకమైన, ప్రజా వ్యతిరేకమైన ఒక దోపిడీ ప్రభుత్వంగా భావిస్తాను. కేసీఆర్ గారికి ఇది మాలాంటిలో మాట్లాడితే రుచించకపోవచ్చు, అది చేదుగా ఉండొచ్చు, అది ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు, అమరుల్ని కలుస్తున్నారు, ఉద్యమకారుల్ని కలుస్తున్నారు, విద్యార్థి సంఘ నేతల్ని కలుస్తున్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారని అనిపిస్తుంది. ఎప్పుడైనా యాక్టివ్గానే ఉన్నా, ఎప్పుడు ఉంటా, రేపు సచ్చినంత వరకు అంతనే యాక్టివ్, రాజకీయాలు అంతవరకు యాక్టివ్గానే ఉంటారు. సో లాస్ట్ క్వశ్చన్, జమున గారు ఎప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? యువైనగా నాతో పాటు ప్రయాణం చేస్తుంది. కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం తనంతట తనగా ప్రత్యక్షంగా ప్రతి ఎన్నికల్లో నా గెలుపుకు ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. మీరు చూసిన మొన్న 6 నెలల కాలం పాటు ఆమె బిజినెస్లన్నీ కొలాప్స్ అయినప్పటికీ
ఆర్థికంగా చితికిపోయినప్పటికీ కూడా నా వెంట ఉండి ధర్మాన్ని గెలిపించుకోవాలని చెప్పి ఏ మాటతే ఇచ్చిందో ఆ మాట ప్రకారం వచ్చి చేసింది. సో డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తనేం రావట్లేదా? రారా? గంత అక్కర ఏముండదు, సాలదా ఒక్కరిని. నెక్స్ట్ మీరు ఈ లాస్ట్ క్వశ్చన్, ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా చెప్తున్నారు బీజేపీకి, ఎన్ని సీట్లు వస్తాయి? సీట్ల సంఖ్య చెప్పినగా అధికారంకి వచ్చే ఆస్కారం అయితే ఉంది. ఆస్కారం ఉంది. ఇంకాస్త గట్టిగా కృషి చేసి ప్రయత్నం చేస్తే వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి